హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీరు ఆల్రెడీ తమిళ చూసే విధంగానే ఎవరైతే మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. మీరు ఇన్ కేస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా చేయకపోయినా సరే ఇది ప్రాపర్ టైం. మీరు ఆల్రెడీ నాకు తెలిసిన వరకు ఒక 60 డేస్ వరకు ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ టైంలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగితే ఈజీగా 60 to 70 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. అండ్ నేను చెప్తున్న ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక పెన్ పేపర్ తెచ్చుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే వాటిని నోట్ చేసుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో డెఫినెట్లీ ఒక 15 మినిట్స్ వరకు ఉంటుంది అనమాట. సో కాబట్టి మీ ప్రిపరేషన్ కి చాలా ఈజీగా మంచి రిసోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాం కాబట్టి మీ ప్రిపరేషన్ కి డెఫినెట్లీ గా మంచి టైం మంచి యాడ్ చేస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా స్క్రీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చూపిస్తాను. వన్ సెకండ్. సో గైస్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే షెడ్యూల్ ఉందో దీన్ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్లీ దీనికి సంబంధించిన ప్రతిది కూడా మీకు ప్యారల్ గా చూపిస్తాను, సో దట్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. అండ్ చెప్తున్న ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సిలబస్. ఏంటి లైక్ సిలబస్ అనేది మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు తెలుసుకోగలిగితే సగానికి పైగా పని ఇక్కడ అయిపోతుంది కాబట్టి. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేజ్. సో దీన్ని మీరు ప్రాపర్ గా ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉన్నాయని మీరు క్లియర్ గా అర్థం చేసుకొని ఒక 60 to 70 మార్క్స్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీగా మీకు దానికి సంబంధించిన ఏవైతే మీరు అనుకుంటున్న రిసోర్సెస్ ఉన్నాయో అవి నేను పక్కకి ఇస్తాను కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి మీకు సిలబస్ అనేది చూపిస్తాను. ఆ సిలబస్ చూపించిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. అండ్ మోస్ట్లీ నేను చెప్తున్నది ప్రతిదీ కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, లైక్ ప్రతిది కూడా ఇంపార్టెంటే. నేను అంటే లైక్ వర్క్షాప్ అంటే ఒకటేనే కాదు, మెకానికల్ సంబంధించింది 100 మార్క్స్ కూడా ఈజీగానే స్కోర్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి మనం వదిలేయచ్చు అనుకున్నవి ఏవైతే హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మీరు లీవ్ చేసేయచ్చు అనమాట, ఓకేనా? బట్ ఇక్కడ అన్ని కూడా మాక్సిమం సింపుల్ గానే ఉంటాయి. సో 100 మార్క్స్ కి మీరు ఈజీగా 70 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు కాబట్టి నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. అంటే లైక్ ఆ టాపిక్స్ ఏవైతే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అనేవి చెప్తాను. అవి మీరు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి మోస్ట్లీ. అండ్ మీకు నేను ఆల్రెడీ ఒకసారి మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను నోట్స్ అనేది పంపించాను కాబట్టి. సో ఇదిగోండి, మీకు కోర్స్ సంబంధించిన నోట్స్ ఏదైతే ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం నేను పంపించాను, ఇంకెవరికి నేను పంపించలేదు కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు, అభిలాష్ మెక్ అని చెప్పి ఇందులోనే మొత్తం అన్ని ఉంటాయి. ఆల్రెడీ మీరు అలా కూడా కాదనుకుంటే ఇక్కడ కిందన మెటీరియల్స్ తర్వాత డిఎంఈ ఎఫ్ఎం ఐఎంఈ ఐసి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకోండి. లైక్ మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాడు అంటే ఆ టాపర్ ఎవరైతే ఉన్నాడో వాడు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. సో కాబట్టి ఎవరైతే మెకానికల్ వాళ్ళు ఉన్నారో నేను స్టూడెంట్స్ గైడెడ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పంపించాను. సో వాళ్ళు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో సిలబస్ గురించి అయితే మాట్లాడదాం ఒకసారి. సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ, ఇది సెకండ్ వన్ ఉంది కదా, ప్రొడక్షన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫాక్చరింగ్ సిస్టమ్స్ అని. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే 15 మార్క్స్ సంబంధించింది కాబట్టి ఇది పక్కాగా చూసుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంటింగ్ ఎనర్జీ అనమాట, 6 మార్క్స్. దాని తర్వాత స్ట్రీమ్ ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ, సెకండ్ వన్ ఒకటి, లాస్ట్ వన్ ఒకటి. అండ్ అలాగే స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్, టర్బైన్స్ అండ్ కండెన్సర్స్. లైక్ ఇక్కడ మీరు ఒకవేళ ఇది మీరు ఇలా కాకపోయినా సరే మీకు ఏదైనా ఒక ప్లాన్ ఉండాలనుకుంటే అలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే రిసోర్స్ ఏవైతే వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? తర్వాత థర్మోడైనమిక్స్ అండ్ హీట్ పవర్ ఇంజనీరింగ్. ఇందులో కొన్ని ప్రాబ్లమేటిక్ గా ఉంటాయి, బట్ ప్రాబ్లమేటిక్ ఏవైతే వాటిని కొద్దిగా స్కిప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, నేను పంపించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మోర్ దెన్ అనఫ్, ఓకేనా? మీరు లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి క్లియర్ గా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే, లైక్ మీరు థియరీ పార్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అవి మీరు ఒకవేళ సింపుల్ గా ఉన్నాయి, షార్ట్ గా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా వాటిని వదిలేయండి. నేను చెప్తున్నాను కదా, ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా వదిలేయండి. వాటి గురించి మళ్ళీ మీరు థింక్ చేసి ఎక్కువ ఆలోచిస్తే సో మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు. ప్రాబ్లమేటిక్ గా ఉంది, నేను చేయలేకపోతున్నాను అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. బట్ థియరీ ఏవైతే పార్ట్ ఉన్నదో ఆ థియరీ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? తర్వాత వర్క్షాప్ టెక్నాలజీ అండ్ కన్వర్షన్ ఇన్ డ్రాయింగ్. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవుతున్నది కంటెంట్ ఏదైతే ఉందో 60 to 70 మార్క్స్ తెచ్చే విధంగా ఉండాలన్నమాట, ఓకేనా? సో నేను చెప్తాను. సెకండ్ వన్ ఒకటి, లాస్ట్ వన్ ఒకటి, సెవెంత్ వన్ ఒకటి, తర్వాత ఫస్ట్ వన్ ఒకటి. ఈ నాలుగు అయిపోతాయి కదా. ఇక్కడే మీకు మాక్సిమం ఏంటి అంటే 35 మార్క్స్ వరకు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అనవసరంగా అయితే వదులుకోవద్దు, ఓకేనా? 35 మార్క్స్ మీరు ఇక్కడే స్కోర్ చేస్తున్నారు. అండ్ తర్వాత హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్.
ఓకేనా. సో ఇదొకటి, దాని తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో వీటికి సంబంధించిన గన్‌షాప్ బిట్స్ కూడా నేను పంపిస్తాను. సో గన్‌షాప్ బిట్స్ ఆల్రెడీ మన ఛానెల్‌లో చేశాను. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఓకేనా. ఒకసారి మీకు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూపిస్తాను. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఎలా ఎలా చూడాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చాను. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను పంపించాను ఆల్రెడీ. సో ఇదిగోండి ఇక్కడ యూనిట్ 1 నుండి వర్క్‌షాప్ టెక్నాలజీ. సో ఈజీగా ఉంటాయన్నమాట. మీరు అర్థం చేసుకోకుంటే కిందన ఏదైతే ఆన్సర్స్ ఉంటాయి కిందన, అలా కిందకి మీరు వెళ్ళగలిగితే ఇదిగోండి. ఓకేనా. సో దాని తర్వాత వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరింగ్ అండ్ కన్వెన్షనింగ్ అండ్ డ్రాయింగ్ ప్రతిది కూడా ఉంటాయి. ఒకసారి అలా మీరు కిందకెళ్తే ఇక్కడ లాస్ట్ లో ఉంటాయి. ఓకేనా. సో మీరు ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే థియరీ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మెకానికల్ వాళ్ళకి థియరీ పార్టే ఇస్తారు. ఓకేనా. సో కాబట్టి మీరు వాటి గురించి ఆలోచించి ఎక్కువగా ప్రాబ్లమేటిక్స్ చేద్దామని చెప్పి మీరు చూడొద్దు. ఓకేనా. సో ఇక్కడ కీ షీట్ అనేది ఉంటుంది. ఇది మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. సో అంటే ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా మాక్సిమం 100 బిట్స్ ఉంటాయి. ఈ 100 బిట్స్ లో రిపీట్ అయ్యే ఛాన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ ప్రిపేర్ అయినప్పుడు చూసుకోవచ్చు అనమాట. లేదు ఇంతకు మించి ఏమైనా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మరీ చెప్తున్నా, ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లింక్స్ ఫర్ గైడెన్స్ స్టూడెంట్స్ అని చెప్పి. సో వీటి హెల్ప్ తీసుకొని మీరు ఒక ఆర్డర్ లో కంటిన్యూగా చేయగలిగితే, సో అనాలిసిస్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని అనాలిసిస్ చేస్తూ, లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని ఒక పక్కన పెట్టుకోండి అండ్ దానికి సంబంధించిన ఏవైతే ఈ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పక్కన పెట్టుకోండి. అంటే ఒకవేళ మీకు వీలైతే ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది కాదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ప్రతి చాప్టర్ కూడా, అంటే ప్రతి యూనిట్ కూడా, లైక్ ప్రతి యూనిట్ కాదు ప్రతి సబ్జెక్ట్ కూడా. వర్క్షాప్ టెక్నాలజీ ఉంది. వర్క్షాప్ టెక్నాలజీ అనేది అక్కడ వరకు తీసుకొని ఇప్పుడు ఈ వర్క్షాప్ టెక్నాలజీ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు యూటిలైజ్ చేసుకుంటే అందులో మీకు మాక్సిమం కంటెంట్ ఉండిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ఒకసారి చూపిస్తాను ఏదో ఒకటి యూజ్ చేసి. హైడ్రోలిక్స్ అంటే ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయగలని మీకు దీనికి సంబంధించిన లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఈ లింక్ లో మీరు మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఆ, ఇక్కడ ఒకసారి కిందకి ఇలా వెళ్ళండి. ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ మీరు అలా అంటే ఇప్పుడు అలాగే ఇవైతే ఉన్నాయి కదా. సో అంటే ప్రతి దాంట్లో 10 బిట్స్ ఉంటాయి. అలా మీరు నెక్స్ట్ దానికి కావాలనుకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళాలి అనమాట. సో ఇలా టాపిక్ వైజ్ అన్ని ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇలా చేస్తూ వెళ్ళండి. అండ్ ఓకేనా. సో ఇది తర్వాత విత్ సబ్జెక్ట్ టు ఫాలో నేను చెప్పాను. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ నోట్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రేజ్ మీద ఎలా యూటిలైజ్ చేసుకోవాలి చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయడం ఏంటి అంటే, సారీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఏంటంటే, లైక్ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా. నాకు అంటే టాపర్ ఎవరైతే ఉన్నాడో, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రాపర్ గా అప్లై చేసుకోగలిగితే మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి అక్కడ నుండి రిపీటెడ్ గా వస్తే, ఒకవేళ ప్రాబ్లమేటిక్ అయితే ఏవైతే వాల్యూస్ ఉంటాయి కదా, న్యూమరికల్ వాల్యూస్ అవి మార్చడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చెప్పాడు. సో అదే మీకు చెప్తున్నాను. సో ఇదే మన ప్రాసెస్ కూడా. మోస్ట్లీ ఇలానే చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ నీకు ఒకవేళ మీకు ఏవైనా సబ్జెక్ట్స్ అనేవి హార్డ్ గా ఉన్నాయి అనుకుంటే, లైక్ ఆ, ఒకటి రెండు స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇక్కడ ఇదే నేను ఈసీ వాళ్ళు చెప్పినట్టు చెప్పాను కానీ, బట్ ఏంటంటే మీరు ఎనీ 2 సబ్జెక్ట్స్ ఒకవేళ వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు అనమాట. ఓకేనా. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఇక్కడ చూపించాను కదా ప్రాక్టీస్ బిట్స్ అనేవి. సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ ఓన్లీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే పంపిస్తాను. వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి మెకానికల్ సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను గ్రూప్ లో షేర్ చేస్తాను డెఫినెట్లీ రేపు మార్నింగ్. అంటే ఈ వీడియో పెట్టిన తర్వాత రోజు మార్నింగ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మెకానికల్ సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. 2021, 22, 23, 29, 2019, 2018 అన్ని ఉన్నాయి. అండ్ అలాగే టీఎస్ వాళ్ళు కూడా ఉంటాయి. సో టీఎస్ వాళ్ళు కూడా కింద ఉంటాయి అనమాట. ఇక్కడ ఇదిగోండి, మెకానికల్, మెకానికల్. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈజీగా అన్ని ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో అందరికీ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఫికర్ అవ్వద్దు. ఓకేనా. మీ తెలంగాణ భాష చెప్పాలంటే తెలుగు అంటే, సారీ, అంటే లైక్ రీజనల్ గా తీసుకొని రావద్దు అంటే చెప్తున్నా. ఓకేనా. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో లోడ్ అవుతుంది, నాట్ ఏ ప్రాబ్లం. సో అది నేను చెప్పాలనుకున్నది చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఫైనల్ ఏంటి అంటే, యా చెప్పడం మర్చిపోయాను, గన్ షాప్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చూస్తారు. ఆ, మీకు ఒకసారి చూపిస్తాను. టైం అయినా పర్లేదు. సో టైం ఉంది, పర్లేదు, టైం అయితే ఉంది.
ఇంకెవరైనా లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాక్సిమం మీ కంటెంట్ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? యా. నా ఛానల్ నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీకు చూపిస్తాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. సో ప్లేలిస్ట్ లో మీకు అన్ని మాక్సిమం ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో గైడెన్స్ స్టూడెంట్ సంబంధించి ఇక్కడ ఉంటాయి లింక్స్. తర్వాత మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్, కంప్యూటర్ వర్క్స్, ఈసెట్ ప్రిపరేషన్ సంబంధించినవి. మ్మ్, ఇవన్నీ మీరు ప్రాపర్ గా ఇట్లా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈసెట్ మెక్క గణేష్ బిట్స్ అని చెప్పి దీన్ని క్లిక్ చేస్తే మీకు సంబంధించినవన్నీ వస్తాయి అనమాట. ఓకేనా? ఈ కింద ఇదిగోండి మెకానికల్ కోర్ సంబంధించినవి నేను అన్ని కూడా వీడియోస్ పెట్టాను. ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఇవన్నీ మీకు రిప్లేస్ చేసుకుంటే మీ మాక్సిమం అన్ని. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రతిదీ చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇఫ్ ఐమ్ రాంగ్ కరెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ గా చెప్తాను అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా గైడ్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్ లో నేను లింక్ అనేది పెట్టుంటాను. దాన్ని యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి నాకు మంచి చేయండి. ఓకే? అయితే మీరు గైడెన్స్ తీసుకోవాలనుకున్నా సరే, ఏదైనా పర్సనల్ మెసేజ్ లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాలనుకున్నా సరే నేను చెప్తాను. ఓకే? సో థ్యాంక్ యూ వెరీ మచ్.